ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటికి తీసుకెళ్లే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్తో కలిసి నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి అక్కడికక్కడ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కూసుమంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ఈ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి సామాన్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు మరియు ఇతర సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి మంత్రి స్వయంగా తమ గ్రామానికి రావడంతో కూసుమంచి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మంత్రి నేరుగా వినతులు స్వీకరించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్థానిక శాసనసభ సభ్యులు, గ్రామ స్థాయి అధికారులకు, కోతులు కుక్కలు బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాటిని కుక్కలను పట్టించి అడవి మరియు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సహకారం చేసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే కూసుమంచి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పంచాయతీలకు ఇచ్చిన సోదరీమణులకి, సర్పంచులందరికీ నా హృదయపూర్వక నమస్కారంతో పాటు పరిష్కార మార్గాలు పరిష్కారం చేసే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి కూసుమంచిలో ఆశిద్దాం. ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వారు ఉన్నారు కాబట్టి ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారులు కానీ అదేవిధంగా కలెక్టర్ ధన్యవాదాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ధన్యవాదాలు. అతిథులు కొద్దిగా అన్యాయంగా భావించకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దివాకర్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా. మనం ఎదురు చూస్తున్న ఎవరైతే ప్రజాప్రతినిధి ప్రజల దగ్గర రావాలంటే శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తికే సాధ్యమవుతుంది. ఈనాటి ముఖ్య వర్షం వచ్చినప్పుడు, గాలిదుమ్ములు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది ఉన్నాము. సీనన్న పూర్తయింది, గృహప్రవేశం పూర్తయింది, బిల్లులు కూడా పడుతున్నాయి. మాకు పడతాండ 7 రాజుపేట బజార్, 8 రాజుపేట, 9 జకేపల్లి ఎస్సీ కాలనీ, 12 గట్టు సింగారం, 13 లింగారం తండ, 14 జక్కేపల్లి.